ఇద్దరిని, ఇప్పుడు ఇద్దరు కాదు నలుగురిని నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. 12 మంది బిడ్డలను కన్నాడు. ఈ 12 మంది బిడ్డలకు తండ్రిగా తన బ్రతుకు దినాలలో ఎన్నో ఆనందాలను చూశాడు, ఎన్నో వేదనలు చూశాడు, ఎన్నోసార్లు సంతోషించాడు, ఎన్నోసార్లు దుఃఖపడ్డాడు. కాకపోతే అతడు ఆనందించిన రోజుల కన్నా ఏడ్చిన రోజులే ఎక్కువ యాకోబుకి. తెలుసా మీకు? యాకోబు ఏడ్చిన రోజులే ఎక్కువ. ఎందుకు యాకోబు అన్ని దినాలు ఏడవలసి వచ్చింది అంటారేమో. అతడు చేసినవి భూలోకంలో అనుభవించాడు. ఆమేన్. మీకు అర్థమైందా? చేసినది మొదట్లో ఏమి ఉండదు, చివరి దినాల్లోనే సావలేక బతకలేక సావలేక వచ్చేసి అతను చచ్చిపోదాం అనుకుంటాం, కానీ సావలేము. నిజంగా నరకం అనుభవించే పరిస్థితి వస్తే ఏంటి? యాకోబు అలాగే ఏడ్చాడట. ఎంత ఏడ్చాడంటే, ఒక పక్క ఎంతో ప్రేమించి దేన్నైతే ప్రేమించాడు దానికోసం 14 సంవత్సరాలు పాలేరు పని చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 1 సంవత్సరం పాలేరు పని చేయడానికి ఏమి అంటారు అంతే. ప్రేమించిన దానికోసం జీత భత్యాలు లేకుండా ముద్ద ఇంకేమీ లేదు జీతం. 14 సంవత్సరాలు పాలేరు పని చేశాడు ప్రేమించిన దానికోసం. అలాంటి ప్రేమించింది బిడ్డల కనగానే చచ్చిపోయింది. నిజంగా ఇంకా 4 భార్యలున్నా అతనికి ఓదార్పు రాలేదు, కానీ తను ఎంతో ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నాడు. వేదన. రెండవది, తాను ఎంతో ప్రేమించిన కుమారుడు. బైబిల్ ఉంది, కుమారులందరికీ బట్టలు కొన్నప్పుడు బైబిల్ యేసేపుకి రంగురంగుల బట్టలు కొనేవాడట. దేవుని స్తోత్రం. ఏం బట్టలండి? పూర్వకాలం ఈనాడో క్రీస్తుకు పూర్వం ఎలాంటి బట్టలు ఉండి అసలు చాలా ఒంటి మీద బట్టే ఉండేది కాదు. ఒంటి మీద బట్టే ఉండేది కాదు. ఏదో మొసక బట్టలాగా ఏదో బట్ట ఉండేది తప్ప గోలు బట్టలాగా అందులో బట్ట ఉండేది కాదు. ఎందుకంటే నాగరికత అప్పుడు లేదు. తర్వాత నాగరికత వచ్చింది. పూర్వకాలం దారాలతో లేసుల్లా కుట్టి పట్టగట్టుకున్నారు అంతే తప్ప మిషన్లు బట్టలు తయారు చేసే యంత్రాలు పూర్వకాలం లేవు. మంచిది. కానీ యోసేపు మాత్రం తండ్రి రంగురంగుల బట్టలు కుట్టించేవాడట. అంత ప్రేమ యోసేపు అంటే. ఎందుకంటే మంచి ధైర్యం కలిగినవాడు. ఇప్పుడు అటువంటి వాడు కూడా చచ్చిపోయాడు నాయనా, ఏ క్రూరముఖం తినేసింది నీ కొడుకుని అని చెప్పారు. ఒక పక్క ప్రేమించిన భార్య చచ్చిపోతే, మరో ప్రక్క అతిగా ప్రేమించిన కుమారుడు యోసేపు చచ్చిపోయాడు, జంతువులు క్రూరముఖం తినేసింది అని చెప్పారు కొడుకులు. నిజంగా ఏడుస్తూనే ఉన్నాడండి. తన వేదన కట్టబడలేదు, దుఃఖిస్తూనే ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, ఎన్నో సంవత్సరాలు ఏడుస్తూనే బ్రతికాడండి. అంటున్నాను, తండ్రిని మోసం చేసినప్పుడు ఆ ఏడుపు లేదా? అన్నగారిని మోసం చేసినప్పుడు ఆ ఏడుపు లేదా? మామని మోసం చేసినప్పుడు ఏడుపు లేదా? అంటే ఏదో అప్పుడు రోజులు గడిచిపోయినాయి, పర్వాలేదు అన్న ధీమాతో ముందుకు వెళ్ళిపోయాడు. కానీ చివరికి వస్తే మాత్రం నానా అవస్థపడి బ్రతికేయడానికి తిప్పలపడ్డాడు యాకోబు. అంటున్నాను, మన బుద్ధిహీనత ఎక్కడికి పోదు. ఏదో రోజున మనల్ని అమ్ముకుంటుంది, మనల్ని ఏడిపిస్తుంది, మనల్ని భయపెడతాది, మన దుఃఖం కలిగిస్తుంది. హల్లెలూయా. సరే చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 7
తీయండి. 49వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ఆమేన్. చూడండి, యాకోబు అంటున్న చివరి మాటలు ఏంటంటే, నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళుచున్నాను లేక చేర్చబడుచున్నాను. హల్లెలూయా. ఎవరమైనా ఏదో ఒక రోజున మన స్వజనులు అనగా ఎవరు? మనకంటే ముందు వెళ్ళిపోయినోడు. వారి యొద్దకు మనం వెళ్ళక తప్పదు. యాకోబు అంటున్న మాట ఏంటంటే, తన స్వజనులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, హల్లెలూయా, తన జనాంగము, తన తండ్రి, తన తాత, తన భార్య, వీళ్ళందరూ కూడా తన స్వజనులే, దేవుని బిడ్డలే. అందుకు అంటున్నాడు, నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళుచున్నాను. దేవుని స్తోత్రం. నేను చనిపోతున్నాను కనుక నన్ను తీసుకెళ్ళి నా తండ్రుల దగ్గర నన్ను సమాధి చేయండి. అది మీకు తెలియదేమోరా, అది కానాన్లో ఉంది, బక్షేల గృహం దగ్గర అని అడ్రస్ కూడా చెప్తున్నాను. సరే, దేవుని పిల్లల దేవుని యొక్క వాక్యం మనం వినిది ఏంటంటే, యాకోబు ఎంతటి వాడైనా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు కానీ ఇంకా బ్రతకాలి అని అంటలేదు. హల్లెలూయా. ఓ అబ్బాయిలారా, ఇంకా నేను బ్రతకడం కోసం నా కోసం ప్రార్థన చేయండిరా, కొంచెం ఒళ్ళు నొప్పిగా ఉందిరా, కళ్ళు సరిగ్గా అరుగుతలేదురా, కళ్ళు సరిగ్గా కనబడతలేదురా, నేర్చుకుంది, బతికేలా ప్రార్థన చేయండిరా అంట్లా. ఎందుకంటే బైబిల్ బోధిస్తుంది, బ్రతికి ఉన్న వారి కంటే మరణించిన వారు దుర్మార్గులు, శ్రేష్ఠులు. ఎవరికైనా ఈ మాట చెప్తే ఇదంటారు పాటగారా అన్నారా అని ఒకళ్ళ పక్క పెట్టి స్మూత్ ఇరిసేసి దొరికితే కలిసేయడానికి ఇష్టపడతారు. కానీ వాక్యం బోధిస్తుంది, మన స్వజనులు ఎవరు తెలుసా? పరిశుద్ధులు. దేవుని స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్తాం? ఈ పాపలోకం నుంచి ఎక్కడికి వెళ్తాం? మన స్వజనులైన పరిశుద్ధుల దగ్గరికి మనము వెళతాం, అంతే. ఈ పాపలోకం నుంచి పరిశుద్ధ లోకానికి, పరిశుద్ధుల మధ్యకి వెళ్తాం. అది అంగీకరించేవారు చాలా మంది లేరు. దేవుడు నమ్ముకున్నా భయమే వాళ్ళకి. ఇంకా పాపలోకంలో బ్రతకడానికైనా, ఇంకా పాపాన్ని ఇంకాస్త మూట కట్టుకోవడానికైనా మనం ఇష్టపడతాం. కానీ అయ్యో, నా స్వజనులు, నా దైవ బిడ్డలు, నా పరిశుద్ధులు, నా దేవదూతలు, పరిశుద్ధ లోకము, పరిశుద్ధుడైన దేవుడు అనే ఆలోచన, వెళ్ళాలనే తపన మనుషులకు ఉండదు. కానీ యాకోబు బ్రతుకుండగా చెప్పేది అది, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అని గొప్ప సాక్ష్యం చెప్తున్నాడంటే బ్రతికి ఉండగానే చెప్తున్నాడు. అటువంటి నిశ్చయత మన కలిగి ఉండాలి. ఈరోజు అంటున్నాను, మరణం ఎవరికైనా వచ్చినా మన స్వజనుల ఎద్దుకు వెళ్తామా, పాపిష్టుల ఎద్దుకు వెళ్తామా? పాపిష్టులు ఎక్కడ ఉంటారు? నరకమున. ఎక్కడండి? నరకాన్ని ఉంటారు. మన స్వజనులు పరిశుద్ధులైతే క్రీస్తు లేని వారు పరిశుద్ధులు కాదు కదా. మనం వారి దగ్గరికి వెళ్తామా, వీరి దగ్గరికి వెళ్తామంటే ఒక ఆవిడ వచ్చామా అన్నారు. దాని బైబిల్ అంటుంది, నువ్వు సత్యకి ఎలా చూడలేవు కానీ బతికుండగా చూడు అంటాడు దేవుడు. ఆమె బతికుండగా ఆలోచించి నువ్వే నీ చేతిలో ఉంది, ఎటు పోవాలో ఆలోచన చేసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
కానీ ఆ మాత్రం కూడా ఆలోచన జ్ఞానం లేని ఎంతో మంది మనకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చివరి దుస్తులకి మోషే జీవిత దినాలలో మోషే 120 సంవత్సరాల వయసు. అప్పుడు 120 సంవత్సరాల వయసు అంటే పెద్ద వయసు ఏం కాదు. మీరు లెక్కేసేసుకోండి. ముస్లిం అంత వయసు ఇంకా బతికేడా అంటారు. 120 సంవత్సరాలు అంటే పూర్వకాలం పెద్ద లెక్క కాదు. మన తాతలు అందరూ అలాగే 100 ఏళ్ళు బతికేసిన వాళ్ళే కానీ తక్కువ బతికిన వాళ్ళు ఎవరు లేరు. మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఎక్కువ కాలం బతికిన వాళ్ళే. పూర్వకాలం 100 కాదు, 200 కాదు, 300 కాదు, 500 కాదు, 969 1000 సంవత్సరాలు బ్రతికిన భక్తులు ఉన్నారు. అంతకాలం బతికేరంటే ఏం తిన్నారు అనేది నాకు తెలియదు. కానీ దేవుడు అన్నాడు అందరికీ ఆయుష్ అలాగే ఇచ్చాడు. కానీ కాలం మారే కొలది ఆయుష్ కాస్త తరిగిపోయింది. దేవుడు తగ్గించేసాడు అంతే. మోషేకి 120 సంవత్సరాల వయసు వచ్చింది. 120 ఏళ్ళు అతను కలవలేదు. కట్టు చూపు తగ్గల, ఒంట్లో సత్తు తగ్గల. 120 40 ఏళ్ళ వయసులో కుర్రాడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. ఓపిక తగ్గల, సత్తు తగ్గల, చూపు తగ్గలేదు, ఏది మాన్యం రాలేదు. కుర్రాడులాగే ఉన్నాడు 120 ఏళ్ళు వచ్చిన. కానీ దేవుడు అతను చేసిన 2 తప్పుదాన్ని బట్టి ఎన్ని తప్పులండి? 2 తప్పులు చేశాడు. మనిషి అన్నాక బతుకున్నాక ఎన్ని తప్పులు చేస్తాం చెప్పండి? రోజుకి ఎన్ని తప్పులు చేస్తామో మనకు తెలియదు. కానీ అతని బ్రతుకుల్లో దేవుడు పిలిచిన కాడిచి 40 సంవత్సరాలలో 2 తప్పులు చేశాడు. ఆ 2 తప్పులకి అక్కడతో దేవుడు అతని బ్రతుకుని ఆపేశాడు. దేవుడు 2 తప్పులు. ఒకటి, ఇశ్రాయేలును చిన్న మాట అన్నాడు, మూర్ఖులారా లేక ద్రోహులారా అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే ఎంత చేసినా విశ్వాసఘాతులుగానే మాట్లాడారు. ఎంత తిన్నా విశ్వాసఘాతులుగానే మాట్లాడారు. తన జీవితం వాళ్ళ కోసమే త్యాగం చేసిన తృణప్రాయం తీసి పడేశారు. అప్పుడు మోషేకు బాధ వచ్చి, ఇంత చేసినా మీకు ఇంత విశ్వాసం లేదు, ద్రోహులారా అన్నాడంటే. ద్రోహం చేసేవాళ్ళు ఏమంటారు? ద్రోహులు అంటారు. ఈ పక్క మనం ఎన్నిసార్లు వాడుంటే మన జీవితంలో ఆవిడ ఎంత ద్రోహం చేసిందంటే, నమ్మినందుకు ఎంత మోసం చేసిందంటే అయ్యి బాబు అంటాం. ఆ మాట, చిన్న మాటకి దేవుడు పట్టించుకున్నాడు. ఏమని? అరే మోషే, నా ప్రజలు ఇశ్రాయేలు నువ్వు ద్రోహులారంటావా అన్నాడు. వాళ్ళు చేసి పనికిమాల పనులు చేయొచ్చు, కానీ ఈయన మాత్రం ఏమనకూడదట? ద్రోహులారా అనకూడదట. దీనికి మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరేమంటారు? మీరేం చెప్పాలనుకున్నారు ఈ మాటకి? అతను అన్నది తప్ప, వాళ్ళు అన్నది తప్ప, వాళ్ళు చేసింది తప్ప? మాట్లాడండి. ఇశ్రాయేలు మూర్ఖులుగా తన బ్రతుకుని త్యాగం చేసి తన భార్య బిడ్డలను వదిలి వచ్చి వాళ్ళకి 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. ఏం సంపాదించుకున్నాడు? ఏమి సంపాదించుకోకుండా వాళ్ళ కోసం తన జీవితాన్ని దారపోసి నడిపిస్తే, మన్నా కావాలంటే మన్నా, పూరెళ్ళు కావాలంటే పూరెళ్ళు, ఆ నీళ్ళు కావాలంటే నీళ్లు, ఏది కావాలంటే దేవుడు అడిగి అర్పిస్తున్నాడు. ఇంత మేలు పొంది వాళ్ళు పన్నాగం పనిచేశారు, ద్రోహం చేసేసారు, కొడతలకు వచ్చారు, రాళ్ళకి వచ్చేసారు చంపేయడానికి. ఇంత చేశారు. పట్టుకోలేక మానవుడు కదా. ద్రోహులాగా ఇంత చేసినా మీకు విశ్వాసం లేదు అన్నాడు. ఆ మాటకి దేవుడు అరేరే నా ఇశ్రాయేలు ద్రోహులారా అన్నాడు. అంటావా అన్నాడు. అంటే వాళ్ళు ఏది చేసినా తప్పు లేదని మీరు అనుకోవద్దు. అది చేసిన తప్పు అని దేవుడు తప్పు కావాలని అనలేదు, కానీ తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేశారు. నువ్వు మాత్రం ఏం చేయకూడదు? తప్పు చేయకూడదు. వాళ్ళు రెచ్చగొడతారు, మనం రెచ్చిపోకూడదు. తక్కువ ఎక్కేస్తారు, ఎక్కింపు మన బుర్ర ఎక్కకూడదు. వాళ్ళు ఎవరు తిట్టారు, అలా తిడుతున్నారు కదా, నేను తిట్టు తప్పు వచ్చిందో మనం తిట్టకూడదు.
వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు అన్నారు మన అనకూడదు, తిరిగి అనకూడదు. ఎందుకంటే వాళ్ళు కావాలని నరకానికి పోతున్నప్పుడు వాళ్ళ గురించి నీ జీవితం ఎందుకు పాడు చేసుకోవాలి? వాళ్ళేదో గడ్డి తిన్నారని మనం ఎందుకు గడ్డి తినాలి? వాళ్ళేదో మూర్ఖంగా బ్రతికారని వాళ్ళ చూసి నువ్వెందుకు మూర్ఖంగా ఉండాలి? కనుక వాళ్ళు తెలుసో తెలియక మూర్ఖంగా బ్రతికితే నువ్వు ఎన్ని తెలిసిన వాడు వాళ్ళ ద్రోహులారంటావా అని ఒక తప్పుగా భావించేశాడు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసుల జాగ్రత్త. మనం ఎంతమందిని అంటున్నాం తెలుసా? సాటుని అవసరం పాట లేదు, పాట రమ్మని లేదు, ఏమి అంటున్నామో అప్పుడప్పుడు వినపడుతూ ఉంటాయి మాటలు. దేవుడు బిడ్డలేదు లేదు, అసలు ఏముండదు అంటే ఏముండదు. ఎన్ని అంటామో ఎన్ని అనేస్తామో సాటున. మనం సాటుని అనుకున్న ప్రతి మాట వెలుగులోకి రాదనుకుంటున్నారా? బయటకు వచ్చేస్తుంది. ఇది నన్ను నమ్మింది, ఇది చెప్పదు అనుకుంటాం. ఏదైతే చెప్పదు అనుకుంటాం అదే చెప్పింది. మీకు తెలుసా? ఏదైతే అనదు అనుకుంటామో ఆవిడే అంటది ఖచ్చితంగా. ఆవిడ ఏదైనా డబ్బులు దాయొచ్చు, బంగారాన్ని దాయొచ్చు, కానీ దేని దాయలేం? ఈ మాటను దాయలేం. అందుకే జాగ్రత్తగా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. పరిశుద్ధులైన మనం ఎవరి దగ్గర ఏమి వాగొద్దు, ఏమి అనొద్దు, ఎవరిని ఏమి వాళ్ళ గురించి ఏది గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం కూడా చేయొద్దు. లేదుకొని అది కూడా పాపమే, అది కూడా కీడే. సరే, మంచిది. మరి అటువంటి మోషే మొదటి తప్పు చేశాడు, చివరకు రెండో తప్పు కూడా చేశాడు. ఏంటి అంటే, ప్రభువా వీళ్ళ పరిస్థితిని భరించలేదు, నీళ్లు కావాలంటున్నారని ఆయన ఎన్ని లక్షల మందికి నువ్వు నీళ్ళు ఎల్లగిస్తావో చెప్తున్నాయని అన్నాడు. మోషేలు అక్కడ బండ ఉంది కదా, దాంతో మాట్లాడు, అదే నీళ్ళు వస్తాయి అన్నాడు. వెళ్ళాడు. మంచి కోపం మీద ఉన్నాడు. అక్కడ చేసే పనులకి అన్న మాటలకి పట్టుకుని ఉడుకుపోయి ఉన్నాడు. వెళ్ళాడు బండగడికి వెళ్ళి మాట్లాడమన్న బండతో కర్రతో కొట్టాడు. బండ నీలి అని కర్రతో అలా కొట్టాడు. దేవుడు ఏమన్నాడు? మాట్లాడు అన్నాడు. ఈయన గారు కోపంలో ఏం చేశాడు? కర్రతో కొట్టాడు. అంతే. దారాపోతుంది నీళ్లు, మొత్తం గోదావరి నీళ్ళు ఎలా ప్రవహిస్తుంది అలా వస్తే లక్షల మంది ప్రజలు తాక జంతువులు తాక అబ్బా తప్పుగా ఏం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు అన్నట్టు, ఆయన నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అన్న. నేనేమో మాట్లాడంటే నువ్వు కలత పడతావా? ఇది రెండవ తప్పు అన్నా. నీళ్ళు వచ్చినాయి లేదా? ఆ పాపులు ఏం చేసిన కర్రతో రాయిని ఇలా కొట్టాడు. మాట్లాడమంటే కోపంలో. అంతకుముందు కర్రతో కొడితే నీళ్ళు వచ్చినాయి. అదే వాళ్ళు కొట్టేశాడు. తెలియము, అయోమయంలో పడిపోయి అయోమయం ఉంది. ఇక అలాంటి పెడుతున్న టెన్షన్లో అతి స్థిముడు లేకుండా అడవుల్లో చేసిన తప్పుకి దేవుడు రెండో తప్పుగా ఇచ్చాడు. ఆమేన్. అందుకు శిక్ష. దేవుడు ఏమన్నాడు సార్? ఏ కానానైతే వెళ్ళాలని నువ్వు వచ్చావు ఆ కానానుకి నిన్ను చేర్చను అన్నాడంతే. హల్లెలూయా. రెండు తప్పులకి ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. ఇశ్రాయేల్ కానాను యాత్ర కోసం బయలుదేరి వెళ్ళారు కొంతమంది, కానీ మోషే మాత్రం కానాను అడిగి ఎక్కలేకపోయాడు. ఈరోజు నేను అంటున్నాను, నీ జీవితంలో మనకి ఏ కానాను ఉంది? మనకి కానాను పురము కడుగోదాము ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా. రాగపాట మంచిది. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? కానాను. ఏ కానాను? పాలిస్తీన్ల కానాను కాదు, పరమ కానాను, కానానుపురము, పరలోక రాజ్యం. ఇప్పుడు మనం వెళ్ళాలంటే మోషే రెండు తప్పులు చేసినందుకు కానానులో అడుగు పెట్టలేకపోయాడు. ఈ రోజు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో తెలుసా? ఎన్ని పొరపాట్లు చేస్తున్నావో తెలుసా? రెండు తప్పులకే మోషే వెళ్ళలేకపోతే నువ్వు అసలు వెళ్తావో వెళ్ళవో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అసలు భక్తి అంటేనే తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెళ్ళరు పర్లోకం. అది వాస్తవం. అది వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు.
మరి భక్తి చేస్తున్న మనం కూడా భయమే. ఇంకో మాట చెప్పండి, పౌలు ఒక మాట అన్నాడు, ఇంత సేవ చేశాడంటే త్యాగమంతా చేశాడు, దేహమంతా చీల్చి చెడ్డాడేసిన తన జీవితము భార్య కుటుంబం లేదు, ఏమి లేదు, అంత బ్రతుకే జీవితమే దేవుడికే అంకితం చేసేసిన శివగంగాలో ఒక మాట అంటున్నాడు, అయ్యో నేను ఎక్కడ భ్రష్టుడు అవును అని భయమేస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. ఎంత చేసేది సేవ, నాకు ముసలాకం వచ్చేసింది. ఏమొచ్చిందండి? ముసలోడిని అయిపోయాను, అయినా నాకు భయమేస్తుంది. నీ దేవుని రాజ్యం వెళ్ళగలుగుతానా లేదు, నేను భ్రష్టుని అయిపోతానా, భగవంతుడి సన్నిధికి వెళ్ళగలుగుతానా అన్న భయం పట్టుకుంది. అంటున్నాను, తన జీవితమే త్యాగం చేసి, బ్రతుకునే త్యాగం చేసి, దేహాన్ని చీల్చి చెండాడడానికి మనుషులకు అప్పగించుకున్నా చివరికి అతనికి ఏమో కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎంత చేసిన పరలోకం వెళ్ళగలుగుతానా అన్న భయం. ఈనాడు క్రైస్తవులు మనకి అసలు ఏ గోచర పరలోకం గురించి భయమే లేదు, అసలు పరలోకం వెళ్ళాలని కోరికే లేదు. పరలోకంలో ప్రభుతో ఉండాలి, ఆయనతో కలిసి ఆనందించాలి అనే సంతోషాన్ని కలిగించే పరలోకం, దాని గురించి తపన, దీక్ష, కోరిక చాలా మందికి లేదు. అలాగని అందరికి లేదు అన్నం. కొంతమంది అనుభవజ్ఞులు ఉన్నారు మన సంఘాలు, వాళ్ళకి తెలుసు దేవుని రాజ్యం గురించి బాగా వాళ్ళకి తెలుసు, దేవుని కోసం భక్తి చేసే విశ్వాసులు కూడా ఉన్నారు. మరి వారికి అర్థమవుతుంది, కానీ మరి కొందరికి ఎందుకో పరలోకం అర్థమవుతలేదు. వారికి 2 తప్పులకి కానానులో అడుగు పెట్టనివ్వలేదని మోసే. బైబిల్ దేవుడు చెప్పిన సాక్షి, మోసే ఈ భూమి మీద ఉన్న జనులలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడు? మోసే మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడు. హల్లెలూయా. ఇంత గొప్ప పేరు పొందిన వాడు కూడా అడుగు ఎట్టలేదండి పాపం. కానీ దేవుడు అతని గురించి ఒక మాట చెప్పాడు. దర్శనంలో ఇశ్రాయేలు ఈ భాగ్యం ఎంత గొప్పది. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు అంటున్నాడు ఆ మాట తెలుసా? నేను వెళ్ళలేకపోయింది, కానీ ఇశ్రాయేలు గారు మీరు కానానులోకి వెళుతున్నారు, నీ భాగ్యము ఎంత గొప్పది. మీరందరూ మోసే మా నాయకుడు అని అనుకున్నారు, కానీ నాకు తెలియని భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్ప, కానానులు అడిగిపెట్టే ధన్యత మీకు ఇచ్చాడు. నిజమే, మోసే అక్కడ ఉండిపోయాడు. ఏమైపోయాడంటే ఎవరికి తెలియదు. కొండ మీద ఉండిపోయాడు. ఏమి అయ్యాడంటే తెలియదు. కొందరు చనిపోయారంటారు, కొందరు ఆరోహణ అయిపోయాడంటారు, కొందరు నాయకుడు ఏమైపోయాడు మాకు ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దయచేసి దేవుని పిల్లారా, 3 వ్యక్తుల గురించి మాట చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 24 అధ్యాయం చివరి అధ్యాయమే కదా. సముద్రంలో సాధారణంగా పెట్టుకుంటే నిజంగా
వాళ్ళ కోరికలకు రావాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆమేన్. చూడండి బైబిల్ గ్రంథం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన యెడల మీరు ఎవరిని సేవించుదురు? అది అతడిని మీ పితరుల సేవించిన దేవతలను సేవించుదురు. అమోరీల దేశం మీరు నివసించున్నారే, వారి దేవతలను మీరు సేవించుదురు. నేడు మీరు కోరుకుని మరెవరిని సేవింప కోరుకున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అనెను. 16వ వచనం చదువు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల నేను శాపగ్రస్తులు మగుదుము గాక. ఆమేన్. ఏమన్నారండి? దేవుణ్ణి వదిలేసి దేవతల జోలికి వెళ్తే ఏమవుతారట? శాపగ్రస్తులు. ఈనాడు క్రైస్తవులను మనం అవి కావాలి, మనకి ఇవి కావాలి. దాని ద్వారా ఆశీర్వాదమా శాపమా? శాపమే. విషం కుండుడి పాలలో కుండుడంతా విషం అవసరంలా, చిటికి విషం సరిపోతుంది. పాలన్నీ కూడా పాడైపోవడానికి. అలాగే మన ఇంటిలో కూడా విగ్రహ సంబంధం ఏదైనా కొంచెం ఉన్నా చాలు శాపగ్రస్తులుగా మారిపోవడానికి. పెద్దంత అవసరంలా. కుష్ఠరోగం చిన్నదే చాలు వెళ్ళంత కుష్ఠరోగం రావడానికి. ఆగిపోతు వెళ్ళంతగా. అలాగే పాపం కూడా అంతేనండి. ఇస్రాయేలు అంటున్నారు, మేము కనుక దేవతలను సేవిస్తే మేమందరం శాపగ్రస్తులము అయిపోతాం. ఈనాడు క్రైస్తవుడిలా దేవుడు అంటే భక్తి అనేది చాలా మందికి ఏంటో చులకన అయిపోయింది. ఒకప్పుడు భక్తి సత్యంతో ఆత్మతో చేసేవారు, ఇప్పుడు అంతా నిర్లక్ష్య ధోరణి అయిపోయింది. కానీ ఆచారక సంబంధమైన కార్యక్రమం చూసారా? దేవతల విషయాలు, పూజల విషయాలు, పండుగల విషయాలు, పబ్బల విషయాలు. మరి లోకంలో మన క్రైస్తవులు కానీ క్రైస్తవులు అన్న సంగతి మర్చిపోయి మన విగ్రహ సంబంధులు కానీ జీవించే చాలా మంది కనపడుతున్నారు. ఏదేమైనా జాగ్రత్త. దేవుడు చెప్పింది ఒకటే, వాటిని సేవిస్తే మాత్రం ఏమవుతామట? అదేమండి మేము శాపగ్రస్తులు అయిపోతాం బాబోయ్ అంటున్నారు. నిజమే. దేవుని ఎవరిని సేవించాలో వారిని సేవించాలి. పై వచ్చిన మనం చదివాం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని చివరి దినాల్లో సాక్ష్యం చెప్పి చివరి ఆఖరి వచనం ఉంది, యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికి మృతి నిందెను. ఆమేన్. ఈ అధ్యాయం చివరి వచనానికి అధ్యాయం వృద్ధాప్యలో చివరి దినాలు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరిని సేవిస్తారో అంతవరకు ఏదో నా మాట విని చేశారు కానీ ముసలోడు అయిపోయాను, మీరు నా మాట విని లక్షణం మీరు నాకు కనపడతలేదు. మీరేమైనా నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తా. ఈ మాట ఎంతమంది చెప్పగలుగుతారు? చెప్పండి ఒకసారి మనస్ఫూర్తిగా. మళ్ళీ చెప్పండి. సేవిస్తున్నారా? సేవిస్తారా? సేవిస్తున్నారా? మీ ఇంట్లో అందరూ అయితే అందరూ వచ్చేసినట్టు గుడికి? అందరూ గుడికి వచ్చేసినట్టేనా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. నిజమే. ఈ అంచె దినాలలో నేను నా ఇంటిగా, అది ఒక విశ్వాసికి దేవుని పెట్టుకుండవలసిన తీర్మానం. నేను వండుకు తింటాను అని అనుకో, నేను నా ఇంటి వారు కలిసి వండుకోవాలి అనుకుంటాం. మనం తింటాం, మన ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి తింటాం. అన్నమైనా పప్పులైనా ఏమైనా ఏదున్నా నేను తినాలి, నా ఇంటి వాళ్ళందరూ తినాలనుకుంటాం. మరి భక్తి విషయంలో ఎందుకు తప్పుడు అడిగేస్తున్నాం? అలాంటివండి అంటాం, అలాంటాం, అది చేసుకోండి, అది చేసుకోండి, అది మేము అనుకున్నాం, అలా చేసుకుంటాం.
ఈ వంకర మాటలు మన జీవితం కహాని అంటారు దాన్ని. ఈ మాటలు మాస్టర్ గారు ఉన్నారు, దేవుడు మాత్రం వింటాడు. హల్లెలూయా. మనము మన ఇంటి వాళ్ళు సేవించాలని దానికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, క్రమము పద్ధతి ఉంది, భక్తి అనేది ఒకటి ఉంది. దాన్ని అవలంబించే అలవాటు మన కుటుంబానికి నేర్పించాలి. అన్నం తినలేదనుకోండి, మా ఇంట్లో ఎవరైనా ఊరుకుంటావా? ఎవరి కోపం తిరు పొద్దున్న లేకొద్దా, పని చేయవా, పని చేసుకోవా, రోజు లెగాలంటే ఎలాగా నీరసం అవుతామా, వస్తే పని చేయవస్తాం, తిరు బ్రతిమిలు ఆడతాం, గర్జిస్తాం, గడమేస్తాం, తినకపోతే బలవంతంగా తినిపించడం ప్రయత్నం చేస్తాం. మరి అలాగే భక్తి విషయం ఎందుకు మనం చేయలేకపోతున్నాం అంటే, భక్తి అంటున్నాను, తినే ఆహారాల కన్నా చేసుకునే పనిపాట్ల కన్నా భక్తి పరలోక రాజ్యాన్ని చేస్తుంది. కానీ ఆ భక్తి కనుక లేకపోతే భయంకరమైన అగ్నిగుండానికి నడిపిస్తుంది. మా కుటుంబస్తులు, నేను, నా ఇంటి వారు అగ్నిగుండానికి మాత్రం ఎవరు ఇంట్లో వెళ్ళకూడదు. నవమాసాలు మోసి కని బిడ్డలు నరకకపోతే ఎలా? పెళ్ళైన కాడి నుంచి మనకి జీవితాంతం తోడుండి అన్ని విషయాల్లో ఆ జీవిత భాగ్యం నరకానికి వెళ్ళిపోతే ఎలా? అది కరెక్ట్ కాదు. మరి యెహోషువ తన ముసలకులు చెబుతున్నాడు మంచి మాట, నేను నా ఇంటి వారను యెహోవాను సేవిస్తాం అని అలాగే చెప్పాడు. అతను అలాగే నిలబడ్డాడు, తన భార్య నిలబడ్డాడు, తన బిడ్డలు నిలబడ్డాడు, తన మనవలు ముదురు మనవలు కూడా అలాగే దేవుని కోసం నిలబడిపోయారండి. ఇందులో ఆ ఇంటిలో ఉన్న ఒక్కళ్ళు కూడా తప్పిపోవాలా. ఒకరు తప్పకపోతే ఆలోచన యోసువా ఎంత చెప్పావు, మీ మనవడేడి, మీ మనవరాలు నమ్మదా, అది రాదా, నీ పాలు రాదా, నీ పెదకుడు కాడా అనేది. కానీ ఎవరికి యెహోషువ అవకాశం ఇవ్వలే, ఒకళ్ళ చేత చెప్పించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఎవరైతే కన్నాడో వాళ్ళు, ఎవరైతే వాళ్ళకి జీవిత భాగస్వాములు వచ్చారో అల్లుళ్ళ కోడళ్ళ వాళ్ళకు పుట్టిన పిల్లలు, పిల్లలు పుట్టిన పిల్లలు 110 ఏళ్ళు బతికేటంటే ఎంతకాలం చూసాడు తెలుసా? ముదురు మనవలను కూడా చూసేసాడు. దేవుని స్తోత్రం. ముదురు మనవలేటండి, ముదురు మనవల పిల్లలు కూడా చూసేసి ఉండొచ్చు. 40 ఏళ్ళకే అత్తగారులు అయిపోతున్నారు, అమ్మమ్మలు అయిపోతున్నారు. అమ్మలు వచ్చా 40 ఏళ్ళకే అమ్మమ్మలు అయిపోతున్నారు. మరి 60 ఏళ్ళ వ్యక్తులకి మనవరాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతారు? 60 ఏళ్ళకి ముదు మనవలు కూడా వచ్చేస్తారు. మరి 80 ఏళ్ళు వస్తే ముదు మనవలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతే ఆ ముదు మనవల పిల్లలు కూడా వచ్చేస్తారు. మరి యెహోషువ గారి వయసు అంటే ఇప్పుడు 110 సంవత్సరాలు బతికాడు. చూసేసాడండి తన కుటుంబస్తులు అందరినీ కూడా అంత చక్కగా దైవికమైన భక్తి మార్గం నడిపించిన గొప్ప వ్యక్తి యెహోషువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవుని పిల్ల ఇక 4వ వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పేతురు ఒక మాట తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినదని ఎరిగి నేను ఈ గుడారములు ఉన్నంత కాలం ఆ సంగతుల జ్ఞాపకం చేసి మిమ్మల్ని దేవుని న్యాయముని ఎంచుకుంటుని. తర్వాత కింద 17వ వచనం. ఆయన మహత్యము మేము కన్నులా చూసిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు నేను చదవము. ఘనతయు మహిమయు ఆయన పొందగా
ఈ వచనాలు మన చదివితే మనకు కనపడుతుంది. పేతురు అంటున్నాడు చివరి దినాల్లో ఆయన మహత్యమును మేము కన్నులారా చూసితిమి. హల్లెలూయా. అవును, చనిపోయే పరిస్థితి వచ్చిన ఆయన మహత్యాన్ని మన కళ్ళారా చూడవలసిన వారమే ఉన్నాం. మరణ పడకలో కూడా ఆయన మహిమను చూసే ధన్యత ఎవరు కలిగి ఉంటారు? వారు ధన్యులు. కొందరికి బతికుండగానే పీడకలు వచ్చేస్తాయి. దేవుని మహత్యం కనపడుతుంది మరణ పడకలో ఉన్న చాలా మంది వారికి చివరి దినాల్లో. కానీ మరికొందరికి చచ్చిపోయిన వాళ్ళు వస్తారట. చచ్చిపోయి మా మామగారు వచ్చాడు, మా అత్తగారు వచ్చింది, మా అన్నయ్య వచ్చాడు, పిలుస్తున్నాడు, వచ్చే 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 అంటున్నారు కోడి మంది. ఎవరు అడిగితే శివధనండి ఏంటమ్మా అని అంటే మా తాత కనపడుతున్నాడండి, మా అమ్మ నాతో మాట్లాడుతుందండి, మా నాన్న కనపడుతున్నాడు, మా మామగారండి, మా అత్తగారండి, ఏంటి ఎందుకు వచ్చే అంటున్నారు మా అత్తగారు. ఏళ్ళు వచ్చారా వస్తారా పిల్లలకి. చివరి దినాల్లో చనిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ మనుషులు చచ్చిపోయిన వస్తారు అంటే. కానీ పేతురు అన్నాడు ఆయన మహాత్యమును చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చూస్తున్నారు? కళ్ళారా ఆయన మహాత్యమును చూస్తున్నారు. ఎంత అద్భుతం దేవుని. ఈరోజు దేవుని బిడ్డలమైతే ఆయన మహాత్యాన్ని బ్రతికినప్పుడు చూస్తాం, చనిపోయేటప్పుడు కూడా ఆయన మహాత్యమును మనం చూస్తూనే ఉంటాం. కళ్ళారా అది విశ్వాసం, అది ధన్యత. బైబిల్లో అపోస్తలుడు గారు మనకు కనపడుతుంది. అతను స్తెఫను, ఏం పేరండి? స్తెఫను రాళ్లతో కొట్టేస్తున్నప్పుడట స్తెఫను యవనస్తుడు. ఎవరండి? యవనస్తుడు, ఇంకా పిల్లవలేదు, యవనస్తుడు. మంచి దేవుని కోసం నమ్మకం ఉన్నాడు. అలాగే పాటగా కాదండి, సంఘంలో ఒక యవనస్తుడు, సంఘంలో ఒక విశ్వాసి, సంఘంలో గొప్ప విశ్వాసి అంతే తప్ప ఆయన పాస్టర్ కాదు. స్తెఫను ఏం కాదు, ఒక విశ్వాసి. అలాగే ముసలుడు అంతకన్నా కాదు, కుర్రోడు. దేవుడి కోసం నిలబెడితే ఒరే ఎంతో భవిష్యత్తు ఉందిరా, బతుకుందిరా, ఎందుకు వచ్చిందిరా ఈ మతం దిగావు అని యూదులు ఖండితంగా పెట్టారు. అలాగంటారేంటి అని గ్రంథాలు లేదా అంటూ ఆదాము మొదలుకొని అబ్రాహాము మొదలుకొని ఇక వాక్యం చెప్పడం ప్రారంభించి చివరికి క్రీస్తు ఎందుకు వచ్చేసాడు. విన్నారు, విన్న తర్వాత అలే నువ్వు కూడా మమ్మల్ని మార్చేద్దాం అనుకున్నావా అని చెప్పి ఇప్పుడైనా వదిలేయి అన్నారు. వదలం అన్నాడు. ఈడ్చిపోయి రాళ్ళతో కొట్టేయరా అన్నారు. ఈడ్చిపోయారు. ఊరి చివరికి కలపరాచి ఎప్పుడు కొడుతున్నారు, రాళ్ళు విసురుతున్నారు. బైబిల్ ఉంది స్తెఫను అక్కడే మోకాళ్ళు వచ్చి ఆమె చేస్తున్నాడండి. మోకాళ్ళు పారిపోయాడా? పారిపోగలా. అక్కడే మోకాళ్ళు వచ్చి కన్నులు పైకెత్తి చూడగా బైబిల్ ఉంది దేవుని కుమారుడు చూస్తున్నాడు, ఆయన మహిమను చూస్తున్నాడు. చూసి నవ్వుతున్నాడు, ఆనందిస్తున్నాడు. కలపరాయి కొడుతున్నారు, రక్తాలు కారిపోతున్నా, ఎముకలు వెళ్ళిపోతున్నా, అసలు బాధ ఏంటో నొప్పి ఏంటో అతనికి ఏం తెలుస్తలేదు. ఎందుకు? ఎవరిని చూస్తున్నాడట? దేవుని మహిమను చూస్తున్నాడు కల్లారా. అంటే రక్త పడుగులో అలా పడిపోతూ ఒక్క మాట, తండ్రి వీరు తెలియక చేశారయ్యా, వీరిని క్షమించు అని చెప్పి చచ్చిపోయారు. అంటే చివరి ప్రాణం పోయే పరిస్థితులు ఎవరిని చూశాడు? స్తెఫను దేవుని కుమారుని చూశాడు. ఎంతమంది వస్తుందా దానిక? ఎంతమంది వస్తారు? గంటూ భక్తి కలిగిన వాడు దేవుడితోనే దేవుడి మహిమతోనే ఉంటారు. భక్తి కలిగిన అన్ని దెయ్యాలు లాగుతూ ఉంటాయి. ఎప్పుడు దెయ్యాలు అంటాడుతూనే ఉంటాయి. రాత్రండి ఏడిపించేసిందని బాబా, అయ్యి బాబా నిద్ర లేదని బాబా, అలాగండి ఇలాగండి అంటున్నాను. భక్తి మనం కలిగి ఉన్నప్పుడు సాతానుడికి మన అవకాశము ఇవ్వము. హల్లెలూయా. ఈ బైబిల్ ఆయన దూతలు నీకు కావలి ఉండి అన్నాడు. ఎవరు తోడు ఉంటారు? ఆయన దూతలు మనకి కావలి ఉండి ఉండాలంటే, దేవుడు మనతో ఉండాలంటే మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. ఆమేన్. కానీ అది ఇది ఇది అది అది అన్నీ కావాలనుకుంటే మాత్రం ఆయన పరిశుద్ధుడైన దేవుడికి తోడుగా ఉండడానికి ఇష్టపడేవాడు
కాదు. హల్లెలూయా. దయచేసి పేతురు ఆయన మహత్యముల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు శివదినాల్లో. అలాగే ఇచ్చాడు. ఏ సమయంలో ఇచ్చాడు తెలుసా? ఆ సాక్ష్యం బైబిల్లో ఉంది. పేతురుని తలకిందులుగా సిలివేసిరి. ఎవరట? పేతురుని తలకిందులుగా సిలివేశారు. అంటే యేసు ప్రభువుని కాళ్ళు కింద ఎలా చేతులు తీశారు, కానీ పేతురుని అలాగేగా కాళ్ళు పైకెత్తి తలకి కిందకి పెట్టి సిలివేస్తే కడుపున్న పేగులని నోట్లోకి వచ్చేస్తాయి. కానీ ఆ పరిస్థితులు కూడా దేవుని మహాత్మ్యమును చూడగలుగుతున్నారు. అదండి భక్తులు యొక్క చెబుతున్నారు చెప్పిన సాక్ష్యం. ఈరోజు నాకు క్రైస్తవ విశ్వాసం నీ సాక్ష్యం ఏముందో అది నీకే తెలియాలి. నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. 10 మందికి ఆదర్శంగా నీ సాక్ష్యం నిలబడాలి. హల్లెలూయా. ఏమని చెప్తావు ఈరోజు? నీ సాక్ష్యం ఏమని చెప్తాం? ఎవరైనా కనబడితే నా ప్రభుని గురించి నువ్వేం చెప్పగలుగుతావు? నా ప్రభు మహిమా ప్రభావం నువ్వేం చెప్పగలుగుతావు? ఒకవేళ చెప్పాలండి, చెప్పకపోతే ఎలాగా? అది ఒక సాక్ష్యం ఉంది. క్రీస్తు గురించి చెప్పాలి. ఆయన మహాత్మ్యం కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఎంతోమంది అలాగే గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పి ప్రభు నామాన్ని మహిమపరిచారు. వాళ్ళైతే ఎంతో మంది భక్తులు ఉన్నారండి. చివరి దినాల్లో సాక్ష్యాలు చెప్పినవాడు, అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు, మహిమ కలిగిన సాక్ష్యాలు చెప్పారు, దేవుని గణపరిచే గొప్ప సాక్ష్యాలు వాళ్ళందరూ చెప్పారు. మన పాడే దాకా సాక్ష్యమిచ్చేదా మన స్వామి ఇవాళ వద్దా? ఏమైనా సాక్ష్యం? నా దేవుడు నా ప్రభు యేసుక్రీస్తు దేవుడని సాక్ష్యం ఇచ్చేదా. దేవుడి గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తావు అంటే నువ్వు పొందిన అనుభూతిని బట్టి, నువ్వు పొందిన మేలుని బట్టి, నమ్మిన నమ్మకత్వాన్ని బట్టి సాక్ష్యము ఇవ్వాలి. కానీ పాటలు గొప్ప శరణాలు ఉన్నాయి. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున్న పైన గలదు అనండి. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున్న పైన గలదు. పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా స్వానుభవం, పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా స్వామి యేసు దేవుడు. అవునండి. ఏది పల్లెటూరు లేదు, మన పట్టణాల్లో లేవు, పల్లెటూరులో ఉన్నాం కదా. మన గ్రామంలో ఎంతోమంది జనం నశించిపోతున్నారు లేదా? ఎవరికైనా చెప్తున్నాను ఊరుపడ్డ పాటదారా మీ పని మా పని ఏంటంటే పాటగా వాక్యం చెప్పుకుంటారు, నువ్వు సాక్ష్యం చెప్పు. అలాగే మాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటారు కానీ నువ్వేం చేయాలి? సాక్ష్యం చెప్పుకో. కానీ మాట చెప్పిన వాక్యం కంటే సాక్ష్యానికి మారుతారు తెలుసా? వాక్యంకి మారిపోతారు మీరు ఎప్పుడు అనుకోకండి. సాక్ష్యానికి ఎవరైనా మారుతారు. నువ్వు చెప్పే సాక్ష్యానికి ఎవరు అమ్మో వాడు దేవుడు మేలు చేశాడంట, నేను కూడా అనుకున్నాం మేలు చెప్తారేమో సొంతం అనుకుంటారు. కానీ ఏదో వాక్యం చెప్పినంత మాత్రం ఎవరు నమ్ముతారు అనుకోకండి. వాక్యం కంటే సాక్ష్యం గొప్పది. అదే అన్నాడు, మీ లోకమునకు సాక్షులై ఉండుడి. హల్లెలూయా. ఎవరంటే మీ లోకానికి సాక్షులై. అదే ప్రభు కోరుకున్నది. నువ్వు ఎవరికి సాక్ష్యం ఇస్తున్నావో తెలుసులా. ఇంతకాలం ప్రభువును నమ్మి లేచిన ద్వారా పడుకుని లోపు ఎంతమంది నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు అది దేవుడే పరీక్షించునుగాక. అలా మానేసి నమ్మి కూడా ఇంట్లో ఒప్పుంటే చుట్టుపక్కల ఇది నమ్మకంగా గుడికి వెళ్తా, దీనికి తక్కువ మొత్తం వెళ్తాదేమో అన్న కాడికి వాళ్ళు మనసులు అనుకుంటారు. పైకి నేను మనల్ని ఏమంటారు కానీ మనసులు అనుకుంటారు. అందరూ గుడికి వెళ్తాం, దేవుడంటే వేసుకుని అనుకుంటూ గుడికి వెళ్తాం. ఇప్పుడు ఇంటికాడ ఎప్పుడు ఉంటుంది చూసిన వాళ్ళు ఎంతమంది మనసులు అనుకుంటారు తెలుసా? అది ఇష్టం అనుకుంటారో కష్టం అనుకుంటారో మొత్తం ఆ మనసులు ప్రతి ఒక్కరికి వచ్చేస్తారు. ఇప్పుడున్నారండి ఇంటి పిల్లలు అందరూ పెళ్ళికి వెళ్తున్నారు, ఒక ఆవిడ వెళ్ళలేదు అనుకోండి, మన అన్నం అవుతుంది రాదా ఇంటి పిల్లలు పెళ్ళి చెప్పలేదటవా లేదైనా పొరగట్టవా ఇంటికి వెళ్ళదు. ఎన్ని ఆలోచనలు వచ్చేద్దా మనకి వస్తాయి రావా?
ఈజీగా వచ్చేస్తాయి. అసలు మనకు అనుమానం ఎక్కువ, మనుషులమైన మనకి చాలా అనుమానాలు ఎక్కువ. మరి అటువంటి ప్రభువుని నమ్ము కూడా గుడికి రాకుండా ఇంట్లో కూర్చుంటే అనరా వాళ్ళకి ఎన్ని అనుమానాలు వస్తాయో. ఆ అనుమానాలు కలిగించే మనం ఉంటే మనం అవడగానే చెప్తే తింటారా ఎండరో. అలాంటి మనం ఇళ్ళక్కడ కూర్చుని మనం చెప్తే ఎవరు ఎండరో. దానికి మనకు తగిన అర్హత కావాలి, యోగ్యత కావాలి, భక్తిభావం కావాలి. ఇరుగు పొరుగు వారి ఇంటి పక్కన వాళ్ళకి అమ్మ ధైర్యం పెట్టండి, ప్రాణం పోయినా గుడికి వెళ్ళిపోద్దండి, గుడి మాత్రం మనదండి, దేవుడు అంటే అంత ఇష్టం అండి, చుట్టాలు వచ్చినా ఇంటికి వదిలేసి దేవుడు అంటే ఎంత ప్రామాణం, చచ్చిపోయేంత దేవుడు మాత్రం చెవు కోసేసుకుంటుందండి బాబా. అయ్యి బాబు దేవుడు అంటే ప్రాణం అండి అని చుట్టుపక్కల నీకు నీ దగ్గర అందరూ కానీ పక్క పక్కన చెప్పుకుంటారు. భక్తి ఉంటే చెప్తారు, భక్తి లేకపోతే చెప్పుకుంటారు. అదే సాక్ష్యం. క్రైస్తవ బిడ్డలు మనం జీవించే జీవితంలో సాక్ష్యం ఏమని కలిగి ఉంటామో ఒకసారి ఆలోచన చేయండి. నీ సాక్ష్యం నలుగురికి మహిమకరముగా ఉండాలి, కానీ నమ్మిన దేవుడికి అవమానంగా మాత్రం మార్చుకో. అవమానంగా మార్చుకో. ఎందుకంటే దేవుడు యేసు ప్రభువు అన్నాడు, ఉంటే ఖర్చుగా ఉండు, లేకపోతే ఉండు. తీసుకుంటే బాప్తిసం తీసుకో, లేకపోతే బాప్తిసం తీసుకోకుండా అన్యులుగానే ఉండు. బాప్తిసం తీసుకుని మాత్రం నువ్వు అలా మాత్రం నిలువెచ్చగా ఉండవు. నేను అదే చెప్తున్నాను వాక్య ప్రకారం. బాప్తిసం తీసుకున్నారా, తీసుకుంటే వెచ్చగానే ఉండండి. ఒకవేళ బాప్తిసం తీసుకోలేదా చల్లగా ఉండిపోండి. కానీ బాప్తిసం తీసుకుని కూడా నిలువెచ్చగా ఉంటే దేవుడు ఆనందించేవాడు, సంతోషించేవాడు. ఏం చేస్తాడట? మొహం మీద నేను ఉమ్ము వేస్తాను అంటున్నాడు. ఉంటే అలాగే ఉండాలి, తెల్లగా ఉండు, కానీ నమ్మి మాత్రం నిలువెచ్చకూడదు. మాటిచ్చో బతుకుతాను, బతికే దేవుడు చచ్చిపోతానన్నావు, అవసరం చచ్చిపోయి మళ్ళీ పళ్ళకు వెళ్ళిపోతావు. మాటంటే మాటే భక్తి అంటే భక్తి. నిలువెచ్చగా మాత్రం మనం ఉండకూడదు. చాలా దేవుడు ఈరోజు క్రైస్తవులు బాప్తిసం తీసుకుని కూడా బాప్తిసం విలువేంటో తెలియకుండా బ్రతుకుతున్నారు. మరి రాబోతున్న వారికి ఏం సంభవిస్తుందో నాకు అందరికీ భయం వేస్తుంది. వాళ్ళకి ఏం జరగకూడదని ఒక పక్కన ప్రార్థన చేస్తున్నారు, మనసులో మారదలా. ఒక పక్కన భయం వేస్తుంది, కళ్ళ ఏదైనా ఒకరి కష్టం వస్తే ఎంత బాధ తెలుసండి, చాలా బాధ. కానీ వాళ్ళకి కష్టం వస్తుందని పాస్టర్గా నాకైనా భయం వేస్తుంది, కానీ వాళ్ళకి కొంచెం కూడా సేవకుంటుంటే అనిపించలేదు. ఏదేమైనా జాగ్రత్త పిల్లారా. ఎందుకంటే వాళ్ళ పాటలకు ప్రార్థించాడు, ఎన్నో కట్టాలనుకుంటున్నారు, ఎన్నో బాధపడుతున్నారు, గుడికి వెళ్తున్నారు. ఎవరినంటారు సార్? సంఘాన్ని అంటారు, పాస్టర్ గారు అంటారు. వాళ్ళు చేసే పంపడానికి మాత్రం ఎవరికి కనిపించలేదు. దయచేసి జాగ్రత్త. నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో. మంచిగా నిజంగా యూట్యూబ్ చూస్తున్న, ట్యాబ్లు చూస్తున్న, టీవీ ఎంత భయంకరమైన వార్తలు వింటున్నామండి. చాలా భయంకరం. ఎక్కడ చూసినా చక్కటి మంచి వార్తలు కనిపించట్లా, చాలా భయంకరం.